వెల్కమ్ టు తేజ స్టాటిస్టిక్స్. ఈ క్లాస్లో మనం డ్యూయాలిటీ గురించి నేర్చుకుందాం. ముందుగా ఒక ఎల్పిపిని కన్సిడర్ చేస్తే మ్యాక్స్ జెడ్ ఈక్వల్స్ టు x1 x2 3x3 సబ్జెక్టివ్ కాన్స్టెంట్స్ 3x1 ప్లస్ 2x2 ప్లస్ x3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3, 2x1 ప్లస్ x2 ప్లస్ 2x3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2, x1 x2 x3 ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లోకి మార్చేస్తే 1 1 3 కాస్ట్ మ్యాట్రిక్స్ అండ్ ఏ అనేటువంటి మ్యాట్రిసెస్ 3 2 2 1 1 2 అండ్ బి వాల్యూస్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటివి 3 2. సో ఎక్స్ ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ మ్యాట్రిసెస్ ఏమవుతుందండి, x1 x2 x3. ఓకే, మ్యాట్రిసెస్ తెలుసు కదా, మ్యాట్రిసెస్ ఫామ్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేటువంటివి 3 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సబ్జెక్టివ్ కన్స్టెంట్స్ అనేటువంటివి 2 ఉన్నాయి. సో జనరల్గా నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేటివి ఇంక్రీజ్ అయినప్పుడు ఇక్కడ డ్యుయాలిటీ అనేటువంటి కాన్సెప్ట్ని వాడడం జరుగుతుంది. జనరల్గా ఏ విధంగా చేస్తారు సార్ అంటే, సో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఫస్ట్ మనం ఏమనుకుంటామంటే ప్రైమల్ అనుకుంటాం. ప్రైమల్లో ఇది ఏ ఫామ్లో ఉంది అంటే మ్యాక్స్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ ఎక్స్. ఓకే, కాస్ట్ మ్యాట్రిక్స్ ఇంటూ ఎక్స్. అదేవిధంగా ఏ ఇంటూ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి ఫార్మాట్లో ఉంది. ఎక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. దీనికి ప్రైమల్కి డ్యూయల్ రాయాలి అంటే మ్యాక్స్ జెడ్ కాస్త మిన్ జెడ్ అవుతుంది. ఇక్కడ బి ఉన్నటువంటి దాన్ని బి ట్రాన్స్పోజ్ ఇంటూ కొత్త వేరియబుల్, ఓకే ఎక్స్ కానీ ఎక్స్ అయిపోయింది కాబట్టి వై అనేటువంటి వేరియబుల్తో తీసుకోవచ్చు. ఏ ట్రాన్స్పోజ్ ఈ సింబల్ కూడా మొత్తం మారిపోతుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టుగా మారిపోతుంది. ఇక్కడ ఇవి కొత్త వేరియబుల్ ఎక్స్ ప్లేస్లో వై వస్తుంది. సో కన్వర్ట్ దిస్ ఎల్పిపి ఇంటూ డ్యూయల్ ఫామ్. డ్యూయల్ ఫామ్కి ఒక్కసారి ఈ ప్రైమల్ ప్రాబ్లమ్కి ఒకసారి డ్యూయల్ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుందో చూసుకోండి. మ్యాక్స్ జెడ్ ప్లేస్లో మిన్ జెడ్ ఉంటుంది, సి ప్లేస్లో బి ట్రాన్స్పోజ్ ఉంటుంది, కొత్త వేరియబుల్ తీసుకుంటారు, ఏకి ఏ ట్రాన్స్పోజ్ అండ్ సికి సి ట్రాన్స్పోజ్, ఇక్కడ బి ప్లేస్లో సి ట్రాన్స్పోజ్ అండ్ వై అనేటువంటి కొత్త వేరియబుల్. సో మొత్తం y1 y2 ఈ విధంగా మనం తీసుకోవచ్చు. కొంతమందిని అర్థం కాకపోతే జనరల్గా వై అనేటువంటి దానిలో మళ్ళీ ఎక్స్ తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ముందు x1 x2 అనేటువంటివి ఈ విధంగా మారినాయని మనకు తెలియాలి. దీన్ని డ్యూయల్ ఫార్మాట్ అంటారు. దీన్ని ఏమంటారు, డ్యూయల్. దేనికి డ్యూయల్ అంటారు దీన్ని, ఇచ్చినటువంటి ఎల్పిపి ఫార్మల్ ప్రైమల్, ఆ ప్రైమల్ని ఏ ఫార్మాట్లో ఉందో చూసుకొని దానికి మనం డ్యూయాలిటీని రాసాం. ఓకేనా, ఈ డ్యూయాలిటీని తీసుకొని మనం సాల్వ్ చేస్తే వచ్చేటువంటి దాన్ని డ్యూయల్ సొల్యూషన్ అని పిలుస్తారు. కానీ ఈ ప్రాబ్లంకి సంబంధించి అంతవరకు ఏం జరిగిందంటే ఇక్కడ 3 వేరియబుల్స్ 2 ఈక్వేషన్సే ఉన్నాయి కాబట్టి చాలా సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. 3 వేరియబుల్స్ 2 ఈక్వేషన్స్. ఓకే, సో అటువంటి కేసెస్లో మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు కాబట్టి మనం డైరెక్ట్గా ఇదే ఫార్ములాని మనం ఇక్కడ తీసుకొని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మనం సింప్లెక్స్ ప్రొసీజర్ని డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తే సిజే ఎక్స్బి బివి సిబి S1 S2 దీనికి ఉండేటువంటి ఏ వేరియబుల్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ స్లాక్ వేరియబుల్స్. ఓకే, S1 S2 స్లాక్ వేరియబుల్స్ 3 2 ఇక్కడ నుంచి తీసుకున్నాం. ఓకే, ఏ మ్యాట్రిసెస్ మొత్తం రాసాం ఇక్కడ. ఓకే, ఏ మ్యాట్రిసెస్ మొత్తం ఇక్కడ రాయడం జరిగింది. అదేవిధంగా 1 0 0 1 S1 S2కి ఇవ్వడం జరుగుతుంది. ఇవి బేసిక్ వేరియబుల్స్లో ఏవైతే వాల్యూస్ ఉంటాయో వాటిని కంపల్సరీగా మనం యూనిట్ మ్యాట్రిసెస్లో డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. కాస్ట్ అదేవిధంగా 1 1 3 0 0 వీటి యొక్క కాస్ట్ 0 0. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామండి,
మన సింప్లెక్స్ ప్రొసీజర్ని అప్లై చేస్తాం. 0 ఇంటూ సంథింగ్ 0 ప్లస్ 0 ఇంటూ సంథింగ్ 0, ఆ విధంగా 0 ప్లస్ 0 0, ఆల్ జీరోస్. జెడ్జే మైనస్ సిజేలో -1 -1, 0 -3 అంటే -3. ఇక్కడ మోస్ట్ నెగిటివ్ వాల్యూని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది డివైడెడ్ బై XB డివైడెడ్ బై ఈ కాలం పివోటల్ కాలం. 1 డివైడెడ్ బై 3 అంటే 3, 2 డివైడెడ్ బై 2 అంటే వాల్యూ ఎంత 1. కాబట్టి ఇందులో సెలెక్ట్ అయినటువంటి పివోటల్ రో ఏ విధంగా సెలెక్ట్ అయింది, లీస్ట్ వాల్యూ సెలెక్ట్ అయింది. సో దిస్ వేరియబుల్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద టేబుల్, దిస్ వేరియబుల్ ఈజ్ లీవింగ్ ఫ్రమ్ ద టేబుల్. సో S1 రాస్తాము, X2 ప్లేస్లో X3 రాస్తాము. దాని యొక్క ఒరిజినల్ కాస్ట్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ టేబుల్. సో మనం సింప్లెక్స్ ప్రొసీజర్లో వాడేటువంటి పద్ధతి ఏంటి, ఎక్కడైతే కీ ఎలిమెంట్ సెలెక్ట్ అయిందో ఆ వాల్యూని మనం 1 చేస్తాం, దానిపైన ఉన్నటువంటి వాల్యూని 0 చేస్తాం. సో ఫస్ట్ రో 2 ఆపరేషన్ ఏమైంది, R2 డివైడెడ్ బై 2. నెక్స్ట్ ఇది దాన్ని బేస్ చేసుకొని R1 మైనస్ ఇది 1 కాబట్టి 1 అయింది కాబట్టి 1 మైనస్ 1 0, కాబట్టి ఈ ఆపరేషన్ రాసాం. సో నెక్స్ట్ దానికి అనుగుణంగా టేబుల్ని ప్రిపేర్ చేసేస్తే CJ XB బేసిక్ వేరియబుల్, కాస్ట్ ఆఫ్ బేసిక్ వేరియబుల్. ఇక్కడ మనకు X1 X2 X3 S1 S2 1 1 3 0 0. ఇప్పుడు ఫస్ట్ రో 2ని క్యాలిక్యులేషన్ కనుక చేస్తే, రో 2ని క్యాలిక్యులేషన్ చేస్తే డివైడెడ్ బై 2, ఈ వాల్యూ ఎంత కావాలి 1 కావాలి. నెక్స్ట్ వాల్యూ 2 డివైడెడ్ బై 2 అంటే ఇది కూడా 1, 1 డివైడెడ్ బై 2 అంటే 1/2, 2 డివైడెడ్ బై 2 అంటే వాల్యూ ఎంత 1. నెక్స్ట్ అదేవిధంగా 0 డివైడెడ్ బై సంథింగ్ 0, 1 డివైడెడ్ బై సంథింగ్ 1 డివైడెడ్ బై 2 అంటే వాల్యూ ఎంత 1/2. ఫస్ట్ రో 2 ఆపరేట్ చేసాం. తర్వాత R1 మైనస్ R2 వేసేస్తే సరిపోతుంది. 3 మైనస్ 1 అంటే వాల్యూ ఎంత 2, ఇట్లాగా. సో అన్ని క్యాలిక్యులేషన్ చేసేస్తే ఈ వాల్యూస్ వచ్చేసాయి. తర్వాత జెడ్జే క్యాలిక్యులేషన్ ఏ విధంగా 0 ఇంటూ సంథింగ్ 0 ప్లస్ 3 ఇంటూ 1 3, కాబట్టి 3, 0 ప్లస్ 3 3, అట్లాగా 0 ఇంటూ సంథింగ్ నెక్స్ట్ 0, 3 ఇంటూ 1/2 3/2, 0 ఇక్కడ 3, ఇక్కడ 0, ఇక్కడ 0 0, ఇక్కడ 0, ఇక్కడ 3/2 3/2. జెడ్జే మైనస్ సిజేలలో ఇది 3 మైనస్ 2 3 మైనస్ 1 అంటే 2, ఇక్కడ 1/2 మైనస్ 1 అంటే సరే 3/2 మైనస్ 1 అంటే 3 మైనస్ 3/2 మైనస్ 1, 3 మైనస్ 2/2 అంటే 1/2, వాల్యూ ఎంత 1/2. అదేవిధంగా 0, ఇక్కడ 3 మైనస్ 3 అంటే వాల్యూ 0, 0 మైనస్ 0 అంటే 0, 3/2 మైనస్ 0 అంటే 3/2. సో ఆల్ వాల్యూస్ అనేటువంటివి పాజిటివ్గా రావడం జరిగింది. అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0, కాబట్టి X1 0, X2 0, X3 వాల్యూ 1. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ రాస్తారు, ఇది కాదు, ఇక్కడ ఉన్నటువంటి XBలో ఉన్నటువంటి ఆన్సర్. కాబట్టి మ్యాక్స్ జెడ్ ఏ విధంగా అయింది 0 ప్లస్ 0 ప్లస్ 3 ఇంటూ 1 3, అట్లా. సో మ్యాక్స్ జెడ్ వాల్యూ ఫర్ ద గివెన్ LPP దట్ ఈస్ 3. సో డ్యూయాలిటీలో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటి అండ్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ఏంటి, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేటువంటివి ఇక్కడ 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్ ఇచ్చారు అనుకోండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ కండిషన్స్ కూడా ఎక్కువ ఇచ్చారు అనుకోండి, అప్పుడు మనకు సింప్లెక్స్ ప్రొసీజర్లో సాల్వ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఎందుకంటే స్లాక్ వేరియబుల్స్ వస్తాయి. ఇక్కడ 2కి ఇక్కడ 3కి 2 స్లాక్ వేరియబుల్స్ వచ్చాయి 2 కండిషన్స్ ఉండడం వల్ల. అదే మనకు 3 వేరియబుల్స్ 2 కండిషన్స్ 3 కండిషన్స్ కనుక ఇచ్చారనుకోండి, అప్పుడు 3 + 3 6 వేరియబుల్స్ అవుతుంది. టేబుల్ ఎంత పెద్ద వస్తుందో ఒకసారి చూసుకోండి. సో అటువంటి సందర్భంలో మనం ఏం వాడచ్చు అంటే, we can use our
డ్యూయాలిటీ కాన్సెప్ట్. ఈ డ్యూయాలిటీ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే, ఇచ్చినటువంటి దాన్ని అది ఏ మోడల్లో ఉన్నా కానీ దాన్ని ప్రైమల్ ప్రాబ్లం అనుకోవాలి. ఆ ప్రైమల్ ప్రాబ్లమ్ని మనం ఏం చేయాలి అంటే డ్యూయాలిటీలోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా? సో డ్యూయాలిటీలోకి కన్వర్ట్ చేసిన తర్వాత మనం సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే, రెండిటికి సేమ్ ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ మనం వాడేటువంటి మెథడ్స్ కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. డ్యూయాలిటీ, డ్యూయల్ సింప్లెక్స్ అనేటువంటి 2 ప్రొసీజర్స్లలో ఏదో ఒక ప్రొసీజర్ని వాడి మనం డ్యూయాలిటీ కాన్సెప్ట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.